నమస్కారం. నేను చందు. 10థ్‌తో సెంట్రల్ జాబ్. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10వ తరగతితో సెంట్రల్‌లో మంచి కొలువులో స్థిరపడేందుకు ఎస్ఎస్‌సి మంచి నోటిఫికేషన్‌తో సిద్ధమవుతోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం త్వరలో విడుదల చేయనున్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ నోటిఫికేషన్ మీకోసమే. కేవలం 10 పాస్ అయితే చాలు పదిలమైన కెరీర్ సొంతం చేసుకునే అద్భుత అవకాశం ఇది. గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టులుగా పిలిచే ఎంటీఎస్ ఉద్యోగానికి ఎంపికైతే ప్రారంభంలోనే మంచి వేతనం పొందొచ్చు. ఈ నేపథ్యంలో సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిపరేషన్ తెలుసుకుందాం. ఎంటీఎస్ ఎగ్జామ్ 10వ తరగతి క్వాలిఫికేషన్ తోటి నిర్వహించే పరీక్ష అయినప్పటికీ పీజీ, పీహెచ్డీలు చేసిన వారు సైతం పోటీ పడుతుండటంతో పోటీ ఎక్కువగానే ఉంటుంది. ప్రశ్నలన్నీ 10వ తరగతి నుంచి ఇంటర్ స్థాయిలోనే ఉంటాయి. ముఖ్యంగా పరీక్షా సెషన్స్ వారీగా నిర్వహిస్తారు కాబట్టి ముందుగా పరీక్ష రాసిన స్నేహితులు, అభ్యర్థుల ద్వారా పరీక్షలో వచ్చిన ప్రశ్నలు, వాటి సరళిని తెలుసుకొని వాటికి సమాంతరంగా ప్రిపేర్ కావాలి. అర్హత మెట్రికులేషన్ లేదా 10వ తరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. వయసు కొన్ని పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాలు, మరికొన్నింటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3, ఎక్స్ సర్వీస్ మెన్లకు 3, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఫీజు జనరల్ ఓబీసీలకు ₹100, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. పూర్తి వివరాలకు ssc.nic.in చూడొచ్చు. విధులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్లు కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాలు, ఉన్నతాధికారుల వద్ద అన్ని రకాల రోజువారీ కార్యకలాపాలు, ఆఫీస్ పనులు చేయాల్సి ఉంటుంది. టెక్నికల్గా వీరిని ఆఫీస్ అటెండెంట్స్ అని చెప్పొచ్చు. సెక్షన్ యూనిట్ను శుభ్రం చేస్తూ నీట్గా ఉంచడం, ఫైల్స్ రికార్డులు మెయింటైన్ చేయడం, ఫ్యాక్స్ పంపడం, జిరాక్స్ ప్రింట్ తీయడం, డైరీ మెయింటెనెన్స్, డిస్పాచ్ పోస్టులు పంపడం, సెక్షన్ను భద్రంగా చూసుకోవడం, వెహికల్స్ నడపడంతో పాటు అధికారులు చెప్పిన అన్ని రకాల విధులు నిర్వర్తించాలి. ప్రమోషన్స్ కూడా ఉంటాయి. 3 ఏళ్ల కాలంలోనే మొదటి ప్రమోషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. పనితీరు ఆధారంగా 5 ఏళ్లలోనే 3 నుంచి 4 ప్రమోషన్లు పొందొచ్చు. వీరికి సాధారణంగా ప్యూను, డఫ్ ఫ్యాక్టరీ, జామ్దారు, ఫరాస్, చౌకీదార్, సఫాయివాలా, మాలీ, జూనియర్ ఆపరేటర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ కేటాయిస్తారు. ఏ రాష్ట్రంలో ఉద్యోగం కోరుకుంటున్నామో దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి. సిలబస్, ప్రిపరేషన్ టిప్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్రాథమికంగా ఇంగ్లీష్ భాషపై అభ్యర్థికి గల అవగాహనను పరీక్షించేలా ఇందులో ప్రశ్నలు ఇస్తారు. వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, వాటి ఉపయోగం మరియు రాత నైపుణ్యం, రైటింగ్ ఎబిలిటీ టెస్ట్ చేస్తారు. ఇందుకు గాను ప్రీవియస్ పేపర్లలో ఇచ్చిన ప్రశ్నల ఆధారంగా ఏదైనా స్టాండర్డ్ బుక్, ఇంటర్నెట్లో లభించే యాంటోనిమ్స్, సినోనిమ్స్ లిస్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. డిక్షనరీ సహాయంతో చదువుతూ రోజుకు కొన్ని కొత్త పదాలు, వాక్యాలు సాధన చేయాలి. వొకాబులరీతో పాటు గ్రామర్ పెంచుకోవాలంటే ఇంగ్లీష్ పేపర్ చదవడం, న్యూస్ వినడం ఉత్తమ మార్గం. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఈ విభాగంలో ఉద్యోగంలో నిర్వర్తించాల్సిన విధులపై నాలెడ్జ్ టెస్ట్ చేసేలా నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్షిప్స్, కాన్సెప్ట్స్, ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటిక్, నంబర్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్ వంటి టాపిక్లను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా అభ్యర్థి ఆలోచనలు, సింబల్స్, వాటిని గుర్తించడం, అర్థమెటిక్, కంప్యూటేషన్ వంటి అంశాలను పరీక్షిస్తారు. ప్రాక్టీస్తోనే మంచి మార్కులు పొందవచ్చు. దీనికి ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ పుస్తకంతో పాటు ఎస్ఎస్సి ఇతర పరీక్షల ప్రీవియస్ పేపర్లు సాధన చేయడం వల్ల క్వశ్చన్ ప్యాటర్న్ తెలుస్తుంది. న్యూమరికల్ యాప్టిట్యూడ్, నంబర్ సిస్టమ్స్, హోల్ నంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, సంఖ్యల మధ్య సంబంధం, బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్, శాతాలు, నిష్పత్తులు, సరాసరి, వడ్డీ, లాభ నష్టాలు, డిస్కౌంట్లు, టేబుల్స్, గ్రాఫ్లు, మెన్సురేషన్, కాలం, దూరం, నిష్పత్తి, కాలం పని వంటి టాపిక్ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ముందుగా సిలబస్లో ఉన్న టాపిక్లను బాగా ప్రాక్టీస్ చేయాలి. సమయం ఉంటే ఇతర టాపిక్లు నేర్చుకోవాలి. ప్రీవియస్ పేపర్లను అవగాహన చేసుకుంటే ప్రిపరేషన్ సులువవుతుంది. జనరల్ అవేర్నెస్ విభాగం చాలా విస్తృతమైంది, అంటే పెద్దది. కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయ, జాతీయ అంశాలు, క్రీడలు, వార్తల్లోని వ్యక్తులు, నియామకాలు, అవార్డులు, సదస్సులు, పథకాలు వంటి సమాచారాన్ని కనీసం 3 నెలల ముందు నుంచి తప్పకుండా చదవాలి. జనరల్ నాలెడ్జ్లో దేశాల రాజధానులు, అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖుల బిరుదులు, మారుపేర్లు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వంటి సమాచారాన్ని చదవాలి. ఖండాలు, సరస్సులు, నదులు, సముద్రాలు, గ్రహాలు, దేశాల సరిహద్దులు, ప్రాజెక్టులు వంటి జియోగ్రఫీ అంశాలు ముఖ్యమైనవి.
జాగ్రఫీ అంశాలు ముఖ్యమైనవి. చరిత్రలో బ్రిటిష్ పాలన, స్వాతంత్ర పోరాటం, బ్రిటిష్ గవర్నర్ జనరల్స్, స్వాతంత్ర సమరయోధులు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇండియన్ పాలిటీలో తాజా నియామకాలు, రాజకీయ పరిణామాలు, పథకాలు, చట్టాలు, బిల్లులు వంటి వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సైన్స్ అంశాలైన రసాయనాలు, భౌతిక సూత్రాలు, శరీర ధర్మశాస్త్రం, వ్యాధులు, వైరస్లు, మొక్కలు ఉపయోగపడే భాగాలు వంటి అంశాలను చదువుకోవాలి. 10వ తరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి కాబట్టి వీటికి ఎన్సీఆర్టీ 8th, 9th, 10th పుస్తకాలను చదవాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇట్లుంటుంది. సబ్జెక్టు, ప్రశ్నలు, మార్కులు. జనరల్ ఇంగ్లీష్కి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25. న్యూమరికల్ యాప్టిట్యూడ్కి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉంటే 100 మార్క్స్. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే రాత పరీక్షల్లో ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ అనే 2 పేపర్లు ఉంటాయి. ఆన్లైన్లో నిర్వహించే ఆబ్జెక్టివ్ పేపర్లో 4 సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు. సమయం 90 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్స్ మైనస్ అవుతుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ. ఇంగ్లీష్కు తప్ప భాషల్లో ముద్రిస్తారు. అంటే 2 లాంగ్వేజ్లు పేపర్ ఇస్తారు. పేపర్ 1లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే 2వ దశలో వ్యాసరూప సమాధాన పరీక్ష అంటే డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో షార్ట్ ఎస్సే, లెటర్ ఇన్ ఇంగ్లీష్ టాపిక్స్ మీద ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 50. సమయం 30 నిమిషాలు. ఇంగ్లీషు, హిందీ లేదా రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో పేర్కొన్న ఏదైనా ప్రాంతీయ భాషలో సమాధానాలు రాయొచ్చు. అంటే మన తెలుగులో కూడా రాయొచ్చు. అక్షర దోషాలు, పంక్చువేషన్ మార్క్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అర్హత పరీక్ష మాత్రమే. పేపర్ 1 మార్కుల ఆధారంగానే మెరిట్ జాబితా తయారు చేస్తారు. వివిధ షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు కాబట్టి నార్మలైజేషన్ పద్ధతి ఉపయోగిస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు ఒకే మార్కులు వస్తే పేపర్ 2లో వచ్చిన మార్కులను చూస్తారు. అందులోనూ సమాన మార్కులుంటే పుట్టిన తేదీ, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేరు వంటి వాటిని చెక్ చేస్తారు. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పిదారిని కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.